హిందూ దేవులపై సీఎం ద్వేషం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజ స్వరూపం బయటపడుతుందని. బండి సంజయ్ అంటేనే రెచ్చగొట్టేటోడు. రెచ్చగొట్టేటోనికి నానా అర్థాలు చెప్పురంటే బండి సంజయ్ అని చెప్పొచ్చు. బండి సంజయ్ అంటేనే రెచ్చగొట్టడం అంటేనే బండి సంజయ్ ఆయన అందుకనే వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని చేయడానికి కూడా కారణమే. ఏమి లేనటువంటి బీజేపీతో ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎంతో కొంత బలపడుతుంది అనేటువంటి దాంతో బీజేపీ అధ్యక్షుడు చేసి బలపడగానే ఈయన పక్కకు పెట్టేశారు. అది కంటిన్యూ చేస్తే అది చాలా ఇబ్బందులు కలుగుతాయి. సో ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఇచ్చింది అందుకనే. కిషన్ రెడ్డి గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఈయన ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి చేస్తాడు అని ఇచ్చిర్రు. నిన్న ఏం మాట్లాడండి ఆయన, హిందూ దేవులపై సీఎం ద్వేషం కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకసారి చూద్దాం మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఈ విషయాలలో మనం ఏమంటున్నాం మీ ముందు తీసుకొస్తాం. ఫస్ట్ చదువుదాం. హిందూ దేవులపై ద్వేషం పెంచుకుంటూ హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నరనరాలలో హిందూ ద్వేషం నింపుకున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటూ రేవంత్ వ్యాఖ్యానించిన దేవులపై ద్వేషం వెళ్ళగక్కారంటూ మండిపడ్డారు. చూద్దాం ఒకసారి. హిందూ దేవులపై ద్వేషం పెంచుకుంటూ అంటుండు. నిన్న ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు దేవుళ్ళ గురించి. ఆ దేవుళ్ళ గురించి మాట్లాడిందంటే ఏమైనా తప్పుందా? మరి బండి సంజయ్ కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా, అసలు మనం ఏమంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చెప్పుదాం. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు చూద్దాం. పప్పన్నం తినటోళ్ళు కూడా దేవుడు అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోండి. రేవంత్ రెడ్డి మాట్లాడింది అది ఏంది, ఎక్కడ మాట్లాడిండు? గాంధీ భవన్లో పాత డిసిసి అధ్యక్షులు, కొత్త డిసిసి అధ్యక్షులతోటి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతోటి, రాష్ట్ర ఉపాధ్యక్షులతోటి నిన్న డిసిసి మీటింగ్, గాంధీ భవన్లో మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఇంకా ఢిల్లీ నుంచి ఇంకిద్దరు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు దాంట్లో మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళలో ప్రజలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, వివిధ రకాల ప్రజలు వివిధ రకాల దేవుళ్ళను మొక్కుతారు, అందరు దేవుళ్ళను ఒకరు మొక్కరు, ఒక్కరే ప్రజలు అన్ని దేవుళ్ళను మొక్కరు. ఇట్లా ఒక ఆయన అయ్యప్ప మాల వేస్తాడు, ఒక ఆయన శివమాల వేస్తాడు. ఇట్లా మనుషులలోనే దేవుళ్ళను మొక్కేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అంటే మనుషులలోనే ఏకాభిప్రాయం లేదు. సో మన కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం ఎందుకు ఉంటుంది? కాబట్టి కలుపుకపోదాం అనే సందర్భం, ఆ సారాంశం వచ్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. దాంట్లో దేవుళ్ళని ఇక్కడ కించపరచలే, దేవుళ్ళలో ఏకాభిప్రాయం లేదు అనలే, జనాలలో ఏకాభిప్రాయం లేదు, భక్తులలో ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన శివమాల వేస్తాడు, ఒక ఆయన అయ్యప్ప మాల వేస్తాడు, ఒక ఆయన ఇంకో హనుమన్ దేవుని మొక్కుతాడు, ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు అన్నాడు. వాస్తవమే కదా, ఎవరికి ఇష్ట దైవాలను వాళ్ళు మొక్కుతారు, దాని తప్పేం లేదు. దాన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నాడు బండి సంజయ్. ఏమంటున్నాడు బండి సంజయ్? హిందూ దేవులను అవమానించిండు అని బండి సంజయ్ అంటున్నాడు. ఇక్కడ హిందూ దేవులను ఎక్కడ అవమానించిర్రు అంటే, ప్రతిదీ ఎక్కడ కాంప్లికేట్ చేయాలి, ఎక్కడ కాంట్రవర్సీ చేయాలి, ఎక్కడ హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయాలి, హిందూ సంబంధించినటువంటి ఆ భావజాలాన్ని ఎట్లా వ్యాపింపజేయాలి, ఎట్లా ఈ హిందూ యువకులను రెచ్చగొట్టాలి, గివ్వే బండి సంజయ్కి వచ్చేది గివ్వే. అందుకనే కేంద్ర మంత్రి ఇచ్చారు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. వాస్తవంగా ఆయన ఏడు ఉండాలి? కరీంనగర్లో కార్పొరేటర్ ఆయన పక్క, మేయర్ కూడా కాదు, కరీంనగర్ మేయర్ కూడా అర్హుడు కాదు బండి సంజయ్. కరీంనగర్కు కార్పొరేటర్ మాత్రమే అర్హుడు బండి సంజయ్. అనవసరంగా తీసుకొచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిర్రు, ఇప్పుడు కేంద్ర మంత్రిని చేసి జనాలను నెత్తి మీద పెట్టిర్రు. ఏడికి పోయి ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి పరిస్థితి.
ఒక సబ్జెక్టు ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు, నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు. అట్లాంటి ఆయన నువ్వు బీజేపీలో కేంద్ర మంత్రిగా ఎందుకు పెట్టుకు? కరీంనగర్ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఆ పార్లమెంట్లో క్వశ్చన్ నెంబర్ అని చెప్పి బండి సంజయ్ జీ అనగానే పాస్ అనగానే ఎక్కడ ఆయన అని చర్చించుకుంటారట. పక్క రాష్ట్ర మంత్రులు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, లేకపోతే వేరే ఎంపీలు ఉంటారు కదా, ఆ ఎంపీలు అడిగిరట, ఏంది నేను మాట్లాడమంటే ఆయన మాట్లాడతలేడు, ఏంది ఎక్కడ ఆయన అంటే తెలంగాణమే కరీంనగర్ హే. మా కరీంనగర్ వాళ్ళు అంతా తలకాయ దించుకుంటారట ఇట్లా టీవీలలో, మా ఇజ్జత్ తీస్తుండు అది. అంటే ఎందుకు కరీంనగర్ వాళ్ళు ఇంకా ఎందుకు ఎన్నుకుంటారు బండి సంజయ్ అనేది కూడా అర్థమైతలేదు. మరి కరీంనగర్కి ఏమైనా తీసుకొచ్చి పెట్టిండా, కరీంనగర్ని డెవలప్ చేసిండా అంటే ఏం లేదు. ఏడయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప బండి సంజయ్లో ఇంకో కోణం అవుపడదు ఇక.